దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ధ్యానం కొరకు దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యముని చదవండి. దెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యము. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. For the Lord himself shall descend from heaven with a shout, with the voice of the archangel, and with the trump of God, and the dead in Christ shall rise first. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంతకుముందు ఈ వాక్యములని చదివినప్పుడు యేసుప్రభు యొక్క రాకడలో దేవుడు ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతో దిగి వచ్చుచున్న కార్యముని నార్మల్గా చదువుకొని నిశ్చయంగా యేసుప్రభు యొక్క రాకడని మాత్రమే దృష్టి ఉంచి చదివి ఉన్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని యొక్క కృప చేత ఈ కార్యములని గురించి ధ్యానించాలని ఒక ప్రేరేపణని దేవుడు ఇచ్చి ఉన్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు తన యొక్క రాకడలో వచ్చినప్పుడు ఈ 3 విధములైన శబ్దముతో వస్తున్నారు. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దము, దేవుని బూర. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని ధ్యానించినప్పుడు అక్కడ వేరే సూచనలని గురించి అపోస్తలుడైన పౌలు చెప్పకుండా శబ్దము, ఆయన ఆర్భాట ధ్వని, ప్రధాన దూత యొక్క శబ్దము, దేవుని బూరధ్వని, ఈ శబ్దముతోనే దేవుడు తన యొక్క రాకడలో వచ్చుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దానిని గురించి ఎందుకు యేసు ప్రభు ఆయన తన యొక్క రాకడలో శబ్దముతో వచ్చుచున్నారు, వేరే సూచనలో వేరే కార్యములో ఏమీ ఇక్కడ చెప్పబడకుండా ఆయన శబ్దముతో ఎందుకు వచ్చుచున్నారు అని ధ్యానించి చూసినట్లయితే యేసు ప్రభు ఆయన తన యొక్క జనులైన వారు, తన యొక్క పెళ్లి కుమార్తె సంఘము, యేసు ప్రభు యొక్క రాకడలో కొనిపోబడుచున్న వారందరూ కూడా నిశ్చయముగా చెవిగలవారై ఉండవలను, వారు వినుచున్న వారై ఉండవలను అనేదే యేసు ప్రభు యొక్క ఉద్దేశము. ఈ రాకడలో కూడా తన యొక్క జనులైన వారు చెవిటివారై ఉండకుండా చెవిగలవారై ఉండవలననేదే ఈ వాక్యములో మనం చదువుతున్నాం. చెవిగలవారు అని చెప్పినట్లయితే యేసు ప్రభు ఈ భూమిలో జీవించుచున్న కాలంలో తన యొక్క ప్రసంగముల్లో, తన యొక్క ఉపదేశముల్లో చెవిగలవారు విననుగాక అని చెప్పి ఉన్నారు. ఆత్మదేవుడు కూడా ప్రకటన గ్రంథముల్లో ఆత్మదేవుడు సంగమునకు ఆత్మైన వారు చెప్పుచున్న మాటలని చెవిగలవారు విననుగాక అనే అక్కడ వాక్యములలో రాయబడి ఉన్నది. దానిని బట్టి చూసినట్లయితే చెవిగలవారు అని ఎందుకు చెప్పుచున్నారంటే వారు చెవులు లేని వారు కాదు, వారు ఆ వాక్యముని అంగీకరించుటకు ఇష్టమైన వారు. ఆత్మదేవుడు కూడా సంగములకు చెప్పుచున్న మాటని చెవిగలవారు వినుగాక అంటే సంగములకు చెప్పే మాటని బట్టి మారు మనసు పొందుటకు ఇష్టమైన వారు. సరిగా చెప్పాలంటే యేసు ప్రభు ఆయన ఇటువంటి శబ్దములతో ఎందుకు వచ్చుచున్నారు అని ధ్యానించినట్లయితే వారందరూ కూడా దేవుని యొక్క స్వరముని వినవలను అనే వాంఛ కలిగిన వారు, ఇష్టమైన వారు. ఎందుకు శబ్దముతోనే వచ్చుచున్నారు? మన జీవితంలో దేవుడు కోరుచున్న కార్యము కూడా పరలోక రాజ్యము, ఇంకా యేసు ప్రభు యొక్క రాకడ, ఇవన్నీ కూడా వారు బలవంతము చేయవారిదే పరలోక రాజ్యము అని మనం చదువుతున్నాం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఈ 3 విధములైన శబ్దముని గురించి మనం ఇప్పుడు కొనసాగుతూ ధ్యానించవచ్చు. మనలో
వాంఛ కలిగినప్పుడే యేసుప్రభు యొక్క స్వరమని, యేసుప్రభు యొక్క మాటలని, ఆయన యొక్క శబ్దమని మనం వినుచున్నాం. మరొక విధముగా చూసినట్లయితే ఈ యేసుప్రభు యొక్క రాకడలో వినబడుచున్న ఈ 3 శబ్దమని మనం వినాలంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుగానే దానిని అనుభవించి ఉండాలి. లేకపోతే అది ఏ శబ్దమని మనకు అర్థం కాదు. అది ఆర్భాట శబ్దమా, లేకపోతే ఇది ప్రధాన దూత యొక్క శబ్దమా, ఇది బూర శబ్దమా, ఈ శబ్దము యేసుప్రభు యొక్క రాకడలో వచ్చే శబ్దం, ఇది ఎటువంటి శబ్దం అని మనకు అర్థం కాదు. అందుకే ముందే మనం ఆ శబ్దమని వినాలి. నిర్గమకాండములో చదివినప్పుడు మోషే సీనాయి పర్వతముని ఎక్కిన తర్వాత క్రింద తన యొక్క జనులు వారు బంగారు దూడ ముందు నమస్కరించి సాగిలపడి నాట్యం ఆడుచు ఉన్నప్పుడు మోషేకు ఒకలాగా వినబడుచున్నది, యెహోషువకు ఒకలాగా వినబడుచున్నది. యెహోషువ ఏమని చెప్పుచున్నాడంటే అది యుద్ధ ధ్వని, అది ఏదో ఆర్భాట ధ్వనిలాగా ఉంది అని యెహోషువ చెప్పుచున్నాడు. కానీ మోషే అయితే కాదు, అది యుద్ధ ధ్వని కాదు, అది పాటలు నాట్యం యొక్క ధ్వని అని చెప్పుచున్నాడు. నిర్గమకాండము 32వ అధ్యాయము 17వ వాక్యము నుండి చదవండి. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ధ్వని విని ఫాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా అతడు అది జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనెను. And when Joshua heard the noise of the people as they shouted, he said unto Moses, there is a noise of war in the camp. And he said, it is not the voice of them that shout for mastery, neither is the voice of them that cry for being overcome, but the noise of them that sing do I hear. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మోషేకి ఆ స్వరము ఒకలాగా వినబడుచున్నది, యెహోషువకు ఒకలాగా వినబడుచున్నది. మోషే దేవుని స్వరముని విని అలవాటు ఉన్నవాడు కాబట్టి మోషేకి ఆ స్వరముని కనిపెట్టి ఒక గ్రహింపు ఉంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యెహోషువ అంతవరకు దేవుని స్వరముని వినలేదు. మోషేతో వెళ్ళి ఉన్నాడు కానీ యెహోషువ దేవుని స్వరముని వినలేదు. అందుకే యెహోషువకి ఈ ధ్వని ఎటువంటి శబ్దమని గ్రహించలేకుండా పోయి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అది పాపము సంబంధమైనదా, దేవునికి ఇష్టమైన శబ్దమా, దేవునికి ఇష్టము లేని శబ్దమా అని గ్రహించుచున్న అనుభవం యెహోషువలో లేదు. మోషే దానిని గ్రహించి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అంటే దానిని బట్టి చూసినట్లయితే ఈ శబ్దము, ఈ స్వరము యేసు ప్రభు యొక్క రాకడలో ఆ శబ్దము మేలైనదా లేకపోతే ఆ స్వరము కీడైనదా అని గ్రహించాలనంటే ముందుగానే ఆ స్వరముని విని అలవాటు పడి ఉండాలి. లేకపోతే ఆ శబ్దము మనకి ఎటువంటి శబ్దము, అది యేసు ప్రభు యొక్క రాకడ కొరకు వచ్చుచున్న శబ్దమా, ధ్వని ఏంటి అని అర్థం కాకుండానే మనం యేసు ప్రభు యొక్క రాకడలో చేయుడబడుచున్నాం మన యొక్క జీవితంలో. అందుకే ముందుగానే ఆ ధ్వనిని, ఆ యొక్క శబ్దముని మనం వినుచున్న వారై మన యొక్క జీవితంలో కూడా మనం అనుభవించుచున్న వారై ఉండవలను. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం వచ్చినట్లయితే ఆర్భాట ధ్వనితో ఆయన వచ్చుచున్నారు. ఈ ఆర్భాట ధ్వనిని గురించి ధ్యానించినట్లయితే సంఖ్యాకాండము 23వ అధ్యాయము బిలాము ఇశ్రాయేల్ జనులని గురించి చెప్పినప్పుడు వారి యొక్క జీవితంలో ఇటువంటి ఒక ధ్వని ఉన్నట్టు ఆయన చెప్పుచున్నాడు. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వాక్యముని చదవండి. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. He had not తర్వాత రాజు యొక్క జయధ్వని వారిలోనున్నది. చాలు. He had not beheld iniquity in Jacob, neither hath he seen perverseness in Israel. The Lord his God is with him, and the shout of a king is among them.
రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. ఇశ్రాయేల్ జనుల్ని శపించుటకు పాలాకు రాజు బిలాముని పిలువనంపి శపించమని చెప్పుచున్నాడు. అప్పుడే ఈ మాట చెప్పుచున్నాడు, వారి యొక్క దోషములు క్షమించబడి ఉండును, వారి యొక్క దోషములు పరిహరించబడి ఉండును, వారిలో రాజు యొక్క జయధ్వని ఉండును. ఈ జయధ్వని ఏమిటంటే, మన యొక్క జీవితంలో యేసు ప్రభు సిలువలో ఆయన పాపముని, శాపముని, మరణముని, వ్యాధిని జయించి మన యొక్క పాపములన్నిటినీ క్షమించి ఉన్నారు. ఈ అనుభవమే ఒక రక్షణ యొక్క అనుభవం అని చెప్పవచ్చు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు ఆర్భాట ధ్వనితో ఆయన వచ్చుచున్నారు. ఈ ఆర్భాట శబ్దము అని చెప్పినట్లయితే మన యొక్క జీవితంలో దేవుడు మనల్ని క్షమించిన అనుభవము, దేవుడు మనల్ని రక్షించిన అనుభవము, దేవుడు మనల్ని శాపము నుండి, మరణము నుండి విమోచించిన అనుభవములని గురించిన ఒక జయధ్వని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆర్భాట శబ్దముతో యేసు ప్రభు దిగి వచ్చుచున్నారు. ఈ ఆర్భాట శబ్దముని భూమిలో జీవించుచున్నప్పుడే మన యొక్క జీవితంలో దీనిని మనం అనుభవించాలి. ప్రతిరోజును ఈ ఆర్భాట శబ్దము, ప్రతిరోజు దేవుని నన్ను దేవుడు క్షమించి ఉన్నారు, నా పాపములని కడిగి ఉన్నారు, ఆయన రక్తము ద్వారా నేను విమోచింపబడి ఉన్నాను, నేను శాపము నుండి తొలగిపోయి ఉన్నాను, నా వ్యాధి తొలగిపోయి ఉన్నది, నేను శాపగ్రస్తుని కాను. ఇశ్రాయేల్ జనుల్ని ఎందుకు శపించలేకపోయాడంటే బిలామి కారణం చెప్పుచున్నాడు, వారి యొక్క పాపములు పరిహరింపబడి ఉండును, రాజు యొక్క జయధ్వని వారిలో ఉండును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆర్భాట ధ్వనితో యేసు ప్రభు వచ్చుచున్నారంటే ప్రతి ఒక్కరిలోనూ ఈ శబ్దముని అనుభవించాలి. వారి యొక్క మన యొక్క నడినెత్తి నుండి అరికాలు వరకు దేవుని యొక్క జయధ్వనిని వినాలి. అక్కడ చెప్పినప్పుడు వారిలో రాజు యొక్క జయధ్వని ఉంటుంది, వారి లోపలనే వారి నడినెత్తి నుండి అరికాల వరకు ఉంటుంది అంటున్నాడు. వారిలో ఉంటుంది అది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే వారి యొక్క శబ్దము జయధ్వనిగా, వారి పాపములు క్షమించబడి ఉన్నదిగా వినపడుచున్నది కాబట్టి ఏ శాపమును వారికి ఫలించదు. భూమిలో జీవించుచున్న కాలంలో ఈ ఆర్భాట ధ్వనిని మనం అనుభవించాలి. మనలో, నా జీవితంలో భూమిలో ఏ శాపమును నన్ను ఏమీ చేయలేవు, నేను శాపగ్రస్తుని కాను, ఏ మనుషులను నన్ను శపించలేరు. ఇదే ఇశ్రాయేలు యొక్క రాజు యొక్క జయధ్వని. ఆర్భాట శబ్దము, ఆర్భాట శబ్దముతో వచ్చుచున్నారంటే యేసు ప్రభు కూడా ఇక మీదట ఏ శాపమును లేదు, శాపము నుండి, పాపము నుండి, మరణము నుండి, పాతాళము నుండి విమోచింపబడిన మిమ్మల్ని నేను తీసుకొని పోవుటకు వచ్చుచున్నాను. అదే ఆర్భాట ధ్వని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు యొక్క రాకడలో ఆ శబ్దమని మనం వినాలంటే మనలో ఈ శబ్దము ధ్వనించుచూ ఉండాలి. ఏ శాపమును నన్ను ఏమీ చేయలేవు. ఈ మాటని చెప్పిన తర్వాతనే సంఖ్యాకాండములో 23వ అధ్యాయం 23వ వాక్యములు చదివినప్పుడు యాకోబుకు విరోధమైన మంత్రము లేదని చెప్పుచున్నాడు. ఏ విధమైన మంత్రమైనను, ఏ సాతానుడి గురించి అయినను, చేతబడుల గురించి అయినను, ఏ మాంత్రికులని గురించి అయినను భయపడకుండా నేను యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా కడగబడిన వ్యక్తిని, ఏ సాతానుడు నన్ను ఏమీ చేయలేడు, ఆయన నా పాపములన్నిటినీ క్షమించి ఉన్నారు, ఏ శాపము నన్ను ఏమీ చేయలేవు, ఏ చేతబడులు నన్ను ఏమీ చేయలేవు. ఇదే రాజు యొక్క జయధ్వని. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే యేసు ప్రభు ఆర్భాట ధ్వనితో, ఆ జయగంభీరమైన శబ్దముతో ఆయన వచ్చుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. రెండవదిగా
ఈ ఆర్బాటు ధ్వని అని చెప్పినట్లయితే యెహోషువ గ్రంథములో 6వ అధ్యాయమునకు వచ్చినట్లయితే యెరికో కోట ముందు వారు ఏ విధముగా ఆర్భటించవలను అని యెహోషువ వారికి నేర్పించుచున్నాడు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 5వ వాక్యముని చదవండి. మానక కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారములు కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురనెను. And it shall come to pass that when they make a long blast with the rams on, and when ye hear the sound of the trumpet, all the people shall shout with a great shout, and the wall of the city shall fall down flat, and the people shall ascend up every man straight before him. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యెరికో కోటకు ముందు యెహోషువ జనులందరికీ చెప్పుచున్నాడు, మీరు ఆ బూర శబ్దమని విన్న వెంటనే ఆర్భాటముతో ఆర్భరించవలను. అప్పుడు యెరికో కోట పడద్రోయబడును, దానిని మీరు ఎక్కి వెళ్ళవచ్చు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అక్కడ శాపగ్రస్తమైన యెరికో కోట, శాపగ్రస్తమైన ఆ కోట ఇశ్రాయేల్ జనులు వారు దాటి వెళ్ళుటకు ఏమాత్రమును వారు చోటు ఇవ్వకుండా, దాటి వెళ్ళుటకు అనుమతించకుండా ఇశ్రాయేల్ జనులని కనాన్ దేశమునకు వెళ్ళుటకు ఆటంకపరిచిన వారు. వారిని యెహోషువ ఏ విధముగా జయించుచున్నాడంటే, ఆ యెరికో కోటని ఆర్భటించినప్పుడు అవి పడద్రోయబడుచున్నది. ఈ ఆర్భాట ధ్వని అని చెప్పినప్పుడు మనల్ని ఈ నిత్య కానాను పరలోక రాజ్యమునకు వెళ్ళనివ్వకుండా ఆటంకపరచుచున్న కొన్ని కార్యములని ఈ ఆర్భాట శబ్దముతో, దేవుని యందలి విశ్వాసముతో, దేవుని యందలి ఉన్న ఆ విశ్వాసముతో ఆర్భటించుచున్నప్పుడు అనేక కోటలు పడద్రోయబడుచున్నది. యేసుప్రభు ఆర్భాట శబ్దముతో ఎందుకు వచ్చుచున్నారంటే, మన యొక్క జీవితంలో ఆయన యొక్క రాకడలో ఎత్తబడుటకు ఆటంకముగా ఉన్న ప్రతి సమాధులు, ప్రతి కోటలు, ప్రతి విధములైన రాళ్ళు అన్నీ పడద్రోయబడి మనము సజీవముగా లేపబడుచున్నాం. అన్నీ పడద్రోయబడి సజీవులైన మనము కూడా ఎక్కిపోవచ్చున్నాము. అక్కడ ఆర్భటించినప్పుడు ఆ ప్రాకారములన్నీ పడద్రోయబడును, అప్పుడు మీరు దానిని ఎక్కి వెళ్ళుదురు. యెహోషువ చెప్పుచున్నాడు. మనము కూడా యేసుప్రభు యొక్క రాకడలో ఎక్కి వెళ్ళవలనంటే, యేసుప్రభు యొక్క రాకడలో ఆయనతో కూడా కొనిపోబడవలనంటే ఈ ఆటంకములుగా ఉన్న ప్రతి ప్రాకారములను పడద్రోయబడాలి. మన జీవితంలో మనము దానిని ఇప్పుడే అనుభవించాలి. యేసుప్రభు యొక్క రాకడలో ప్రతి కోటయు పడద్రోయబడుచున్నది, ఆటంకములు అన్నీ తీసివేయబడుచున్నది. ఏ ప్రభుత్వమును ఆపలేవు, ఏ విధమైన అధికారమును ఆపలేవు, రాజు యొక్క ముద్ర దానిని ఆపలేవు. అన్ని ఆటంకములను తీసివేయుచున్నది. యేసుప్రభు పునరుత్థానము చెందినప్పుడు యేసుప్రభు యొక్క పునరుత్థానముని రోమ సామ్రాజ్యము ఆపలేకపోయింది, ఫిలాతు ఆపలేకపోయాడు, వాటిని కావలి కాయిచున్న కావలి వారు ఆపలేకపోయారు. యేసుప్రభు యొక్క పునరుత్థానముని ఏ విధముగా ఆపలేకపోయారో అదే ఆర్భాట ధ్వని మనల్ని కూడా ఏమాత్రం భూమిలో ఉన్న ఏ ఆటంకములను ఆపనివ్వకుండా ఉండటకే ఆర్భాటం. ఈ భూమిలో జీవించుచున్న కాలంలో మనము కూడా మన జీవితంలో ఆటంకములని చూసి ఆగిపోకూడదు. ఆత్మీయ జీవితంలో ముందుకు సాగినప్పుడు, ఆయన యొక్క రాజ్యమునకు మనము సమీపించుచున్నప్పుడు కొన్ని ఆటంకములు వస్తాయి. అది శాపగ్రస్తమైనది. నీవు దానిని ముట్టుకుంటే నీవును శపించబడదవు. ఆ ప్రాకారము ఎద్దకు వెళ్తే నీవును శాపగ్రస్తుడుగా మారుదవు. శాపగ్రస్తమైనదే. కానీ కనాన్ దేశమునకు వెళ్ళాలంటే ఆ యెరికో కోట పడద్రోయబడాలి. యేసుప్రభు యొక్క రాకడలో ఎత్తబడాలంటే మన యొక్క జీవితంలో వచ్చిన ఆటంకములని దాటి ఆర్భాటముతో దాటి వెళ్ళాలి. ఊరికే శరీర ప్రకారమైన యుద్ధమని చేయకూడదు. మనకు విరోధమైన ఆటంకములు ఎన్నో కార్యములు రావచ్చు.
దేవునికి సమీపంగా రావటానికి, ప్రార్థించడానికి, దేవుని ఆరాధించటానికి శరీర ప్రకారంగా రావచ్చు, ఆత్మానుసారంగా కూడా రావచ్చు. అది శాపగ్రస్తమైనది. కానీ అవి మనల్ని ఆటంకపరచుచున్నదని ఆగిపోకూడదు. ఆర్భాటముతో కొన్ని సందర్భంలో మౌనంగా స్తోత్రం చెప్తూ ఉంటాం. అప్పుడు పడదు. ఈ ఎరికోకోట పడదురేయబడాలి, ఈ శాపగ్రస్తమైనది పడదురేయబడాలంటే ఆర్భాట శబ్దం మనలో ఉండాలి. ఆర్భాటముగా మీరు ఆయనని ఆర్పరించుడి. యెహోషువ చెప్పుచున్నాడు, ఏదో సాధారణముగా మీకు పక్కన ఉన్న వాళ్ళకి వినపడేటట్టు కాదు, ఆర్భాటముతో ఆ శబ్దమునకు ఆ గోడ పడదరేయబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు మన యొక్క జీవితంలో ఈ ఆర్భాట ధ్వని, ఆర్భాట శబ్దంతో యేసుప్రభు ఎందుకు వచ్చుచున్నారంటే మన జీవితంలో కూడా ఆటంకములని తొలగించుచున్న ఒక ఆర్భాట ధ్వని ఉండాలి. ఆటంకములని చూసి ఆగిపోకూడదు. ఏమాత్రమో ఇతరుల యొక్క అభేంద్రములు, ఇతరుల యొక్క పోరాటములు, అడ్డులు, వీటిని చూసి ఏమాత్రం ఆగిపోకూడదు. వాటిని బట్టి వాటిని చూసి ఆర్భటించాలి. ఆర్భాటముతో దేవుని ఆరాధించాలి. అప్పుడు ఈ కోటలన్నీ పడద్రోయబడుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని గురించి మరొక కార్యముని ఎజ్రా గ్రంథములో, ఎజ్రా 3వ అధ్యాయము 13వ వాక్యములో చదివినప్పుడు జనుల యొక్క ఆర్భాటము ఎంతో దూరం వినబడినట్టు మనం చదువుతున్నాం. ఎజ్రా 3వ అధ్యాయము 13వ వాక్యం. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినబడెను. So that the people could not discern the noise of the shout of joy from the noise of the weeping of the people, for the people shouted with a loud shout, and the noise was heard afar off. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని ఆలయము, సొలొమోను యొక్క ఆలయం పడద్రోయబడిన తర్వాత మరలా జెరుబాబెలు యొక్క కాలంలో ఎజ్రా వీరందరూ కూడా బబిలోనులో నుంచి తిరిగి వచ్చిన తర్వాత మరలా వారు ఆలయముని కట్టుచున్నప్పుడే ఈ ఆర్భాటము, వారందరూ దేవుని మహాధ్వనితో దేవుని ఆర్భటించి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ శబ్దము చాలా దూరం వరకు వినపడి ఉన్నది అని రాయబడి ఉన్నది. అంటే మనలో ఈ ఆర్భాటముని గురించి చూసినట్లయితే పడద్రోయబడి ఉన్నవి మరలా రూపొందించబడుచున్నప్పుడు, పాడైపోయినవి తిరిగి కట్టబడుచున్నప్పుడు, మన యొక్క జీవితంలో తిరిగి ఆ క్రియని అక్కడ వచ్చి ఎప్పుడు ఆర్భాటం కలిగి ఉన్నదంటే ఆ పునాదిని వేసి ఉన్నారు. కంప్లీట్ అవ్వలేదు, ఆ మందిరం పూర్తిగా మారలేదు. పునాదిని వేసినప్పుడు వారు ఆర్భటించి ఉన్నారు. వారు ఒక విశ్వాసముతో ఈ మందిరము మహిమగా మారును. దీన్ని క్లుప్తంగా చెప్పాలంటే మన యొక్క జీవితంలో దేవుడు ప్రారంభించిన ఆ రూపాంతర క్రియని గురించిన విశ్వాసము, లేకపోతే దేవుడు మన యొక్క జీవితంలో ఆయన మనలో జరిగించుచున్న ఆయన వలె సంపూర్ణముగా ఆయన యొక్క ఆలయముగా మార్చుటకు మనలో ఆయన వేసి ఉన్న ఒక పునాది, ప్రారంభము. దానిని చూసినప్పుడే వారు విశ్వాసముతో ఆర్భటించి ఉన్నారు. ఈ ఆర్భాట ధ్వని, దీనిని విశ్వాసం యొక్క ధ్వని అని కూడా చెప్పచ్చు. యేసు ప్రభు ఆర్భాట ధ్వనితో ఎందుకు వచ్చుచున్నారు, ఆర్భాటముతో ఎందుకు వచ్చుచున్నారంటే మనుషుల్లో, దేవుని కొరకు జీవించిన వారిలో వారు చూచుచు వారు తమ యొక్క జీవితంలో కంటి చూపుతో కాదు కానీ విశ్వాసముతో జీవించే వారై ఉండవలను. విశ్వాసమని బట్టి వారు ఆర్భటించాలి, విశ్వాసమని బట్టి దేవుని స్తుతించాలి. విశ్వాసము ద్వారా ఒక శబ్దం ఉంది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ రోజుల్లో విశ్వాసము ద్వారా మనం ఆర్భటించుచున్నామా? ఈరోజు దేవుడు మనలో ప్రారంభించిన ఆ సత్క్రియ,
మనలో ప్రారంభించిన ఆ విశ్వాసం యొక్క క్రియ, మనలో ప్రారంభించిన సంపూర్ణపరచుచున్న క్రియని బట్టి నిశ్చయముగా ఆ దినములో దేవుడు నన్ను తీసుకుని వెళ్ళి చేర్చుదురు, నన్ను కూడా సంపూర్ణునిగా మార్చుదురు, నన్ను కూడా ఆయన యొక్క రూపముగా మార్చుదురని విశ్వసించుచున్నామా? విశ్వాసముతో ఆరాధించుచున్నామా? ఆర్భాటధ్వని అన్ని సందర్భముల్లో రాదు. ఈ ఆర్భాటధ్వని వీరు దేవుని ఆలయం యొక్క పునాదిని చూసినప్పుడు ఆర్భటించుచున్నారు. వారు అనుకున్నారు, కొందరు వచ్చి పాత ఆలయమని చూసినప్పుడు ఈ ఆలయమని చూసి ఏడ్చుచున్నారు, కొందరు సంతోషపడుచున్నారు. ఏడ్చుచున్న వారు వచ్చి ఆలయం కంటే ఇది చిన్నదిగా ఉందని అనుకున్నారు, కానీ క్రొత్తగా ఉన్నవారు ఆ ఆలయమని చూసి, ఆ పునాదిని చూసి ఇది మహిమగా మారునని సంతోషపడి ఉన్నారు. మన జీవితంలో ఒకవేళ ప్రారంభము అది అల్పముగా ఉండవచ్చు, మన యొక్క ప్రారంభము చాలా చిన్నదిగా ఉండవచ్చు, కానీ యేసు ప్రభు ఎవరి కొరకు వచ్చేస్తున్నారంటే శూన్యముగా ఉండినను, ప్రారంభము మిక్కిలి చిన్నవిగా ఉండినను, వారి యొక్క విశ్వాసములో వారి యొక్క విశ్వాసం యొక్క దర్శనము ఆర్భాటముతో యేసు ప్రభు యొక్క రాకడ గురించి, దేవుని రాజ్యముని గురించిన విశ్వాసముతో నిండి ఉన్నప్పుడు ఆ ఆర్భాట శబ్దముతో ఉన్న వారి కొరకు వచ్చుచున్నారు. వారే ఆర్భాట శబ్దముని వింటారు. యేసు ప్రభు యొక్క పెళ్లి కుమార్తెగా మార్చబడుదును అని ఒక ఆర్భాట శబ్దము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో యేసు ప్రభు తన యొక్క రాకడలో ప్రత్యక్షమైనప్పుడు ఈ ఆర్భాట శబ్దమని ఆయన మన యొక్క జీవితంలో మిక్కిలి అధికముగా ఎదురు చూస్తున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకా అనేక కార్యములు ఉన్నాయి. రెండవ కార్యమునకు మనం వెళ్ళవచ్చు. రెండవదిగా ఆయన ప్రధాన దూత శబ్దముతో వచ్చేస్తున్నారు. తెస్సలోనికీలో మనం చదివినప్పుడు ప్రధాన దూత యొక్క శబ్దముతో వచ్చేస్తున్నారు. ఈ ప్రధాన దూతల్లో అనేకులు ఉన్నారు. దూతల్లో గాబ్రియల్ దూత, సేరాఫులు, కేరూబులు, మికాయేల్ దూత. ఈ దూతల్లో ప్రధాన దూత ఎవరంటే మికాయేల్ దూత ప్రధాన దూత. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. వాక్యములని బట్టి ప్రధాన దూత మికాయేలుని గురించి కొన్ని స్థలముల్లో రాయబడి ఉన్నది. ఎందుకు ప్రధాన దూత యొక్క శబ్దము అని ఎందుకు యేసు ప్రభు చెప్పి ఉన్నారంటే ఆ ప్రధాన దూత ద్వారా జరిగిన కొన్ని కార్యములని మనం ధ్యానించవచ్చు. మొట్టమొదటిగా దానియేలు గ్రంథంలో 10వ అధ్యాయమునకు వచ్చినట్లయితే అక్కడ దానియేలు కొరకు ఈ మికాయేలు దూత తాను వచ్చి సహాయము చేయించున్నాడు. 10వ అధ్యాయము 13వ వాక్యమని చదవండి. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 13వ వాక్యం. పారసీకుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా పారసీకుల రాజు సమ్ముఖమున నేను నిలుచుండగా ప్రధానాధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. But the prince of the kingdom of Persia withstood me 120 days. But lo, Michael, one of the chief princes, came to help me, and I remained there with the kings of Persia. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. పారసీకుల యొక్క రాజ్యాధిపతి 21 దినముల వరకు దానియేలు యొక్క ప్రార్థనకు ఆటంకముగా ఉన్నాడు. దానియేలు యొక్క ప్రార్థనకు ఆటంకముగా ఉన్నప్పుడు ఆ ప్రార్థన యొక్క జవాబు దానియేలు యొద్దకు రావటానికి మికాయేలు సహాయము చేయించున్నాడు. ఈ మికాయేలు దూత ప్రధాన దూత యొక్క శబ్దము అని చెప్పినట్లయితే ఒక విధముగా మన యొక్క ప్రార్థనలకి జవాబు ఇవ్వటానికి ఆటంకముగా ఉన్న వాటన్నిటినీ తొలగించి నీ ప్రార్థన వినబడి ఉన్నది, నీ ప్రార్థనని బట్టే నేను వచ్చి ఉన్నాను, నీ ప్రార్థనని బట్టే నేను నీ కొరకు వచ్చుచున్నాను అనేది ఒక అనుభవము. ఈ దానియేలు వచ్చి తాను ప్రార్థించుచున్నది బబిలోన్ దేశము నుండి తను విడిపించవాలనని, బబిలోన్ దేశము నుండి ఇశ్రాయేల్ జనుల్ని విడిపించవాలనని ప్రార్థించుచున్నాడు. ఆ పారసీక రాజ్యాధిపతి
ప్రార్థనని శరీరంలో ఉన్న రాజు ఆటంకపరచలేడు. ఆ రాజ్యాధిపతి వచ్చి అపవాది ఆటంకపరచుచున్నాడు. మికాయేలు దూత వచ్చి ఆటంకమని తీసివేయించున్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు మధ్యాకాశములో యేసు ప్రభు తన యొక్క రాకడలో రావటము కూడా అది మన యొక్క ప్రార్థన విజ్ఞాపన. ప్రకటన గ్రంథంలో పెళ్లి కుమార్తెయు ఆత్మయు మీ రమ్ము ప్రభువా త్వరగా రమ్మని వారు దేవుని చూసి పిలిచినప్పుడే యేసుప్రభు చెప్పుచున్నారు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని యేసుప్రభు చెప్పుచున్నారు. 22వ అధ్యాయము 17వ వాక్యంని చదవండి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవలెను. చాలు. And the Spirit and the bride say, Come, and let him that heareth say, Come, and let him that is athirst come, and whosoever will, let him take the water of life freely. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు, వినువాడును రమ్మని చెప్పవలను. యేసు ప్రభుని పిలుచుచున్నారు. ఆత్మయు పెళ్లి కుమార్తెయు యేసు ప్రభుని రమ్మని పిలుచుచున్నారు. దానికి తర్వాత వాక్యముల్లోనే యేసు ప్రభు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నారు. ఈ మికాయేలు దూత యొక్క శబ్దము ప్రధాన దూత యొక్క శబ్దం అని చెప్పినట్లయితే నీ యొక్క ప్రార్థనకున్న ఆటంకములు అన్నిటినీ తీసివేసి నీ ప్రార్థనని బట్టి దానియేలు ఏ విధముగా బబిలోను నుంచి కనానుకు తీసుకుని వెళ్ళనని ప్రార్థించి ఉన్నాడో మనము కూడా నన్ను ఈ లోకము నుండి పరలోకమునకు తీసుకుని వెళ్ళండి, ఈ లోకమును విడిచి ఈ పాపలోకము నుండి విడుదల పొంది నేను కూడా మీతో కూడా యుగాయుగములు ఆ నిత్య రాజ్యములో జీవించటకు నన్ను తీసుకొని వెళ్ళండి అనే ప్రార్థన విజ్ఞాపన యొక్క జవాబు మికాయేలు దూత ద్వారా వచ్చుచున్నది. అదే ప్రధాన దూత యొక్క శబ్దము. ప్రధాన దూత యొక్క శబ్దముతో ఎందుకు వచ్చుచున్నారు? మికాయేలు దూత ద్వారా మనము దేవుని ఇన్ని సంవత్సరములుగా మనము దేవుని వేడుకొనుచున్నాము. ఆమేన్ ప్రభువా త్వరగా రమ్ము, యేసు ప్రభు యొక్క రాకడ, ప్రభువా నన్ను ఈ నరకము నుండి పాతాళము నుండి తప్పించుము, మీ రాజ్యములో నన్ను చేర్చుకొనుము, మీ రాకడలో నన్ను చేర్చుకొనమని ఆ ప్రార్థన విజ్ఞాపనకున్న ఆటంకమని మికాయేలు దూత తొలగించుచున్నాడు. ప్రధాన దూత యొక్క శబ్దం. యేసు ప్రభు వచ్చినప్పుడు ప్రధాన దూత యొక్క శబ్దంతో ఎందుకు వచ్చుచున్నారంటే ఇక మీదట నీ ప్రార్థనకో ఇక మీదట నిన్ను ఆటంకపరిచే సాతానుడు లేడు. మికాయేలు దూత అపవాదిని బంధించి ఉన్నాడు, జయించి ఉన్నాడు. యేసు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడుటకు సాతానుడు నిన్ను ఆటంకపరచలేడు. పరలోక రాజ్యం వెళ్ళి చేరడానికి సాతానుడు నిన్ను ఆటంకపరచలేడనే ఉద్దేశంతోనే యేసు ప్రభుని గురించి పౌలు చెప్పుచున్నాడు. ఆయన ప్రధాన దూత శబ్దముతో వచ్చుచున్నారు. ఈ ప్రధాన దూత శబ్దముని మనం అనుభవించాలి. ఇప్పుడు ఈ జీవితకాలములోనే మన యొక్క జీవితంలో మికాయేలు దూత ద్వారా మన యొక్క ప్రార్థనలకు ఉన్న ఆటంకములని మనము తొలగించాలి. దానియేలు విశ్వాసముతో దేవుని యొక్క వాగ్దానముని బట్టి కనాన్ దేశమునకు వెళ్ళవలనని ప్రార్థించినప్పుడు మికాయేలు దూత సహాయముగా వచ్చుచున్నాడు. మన జీవితంలో కూడా భూమిలో ఏ కార్యము గురించి అయినను అన్నిటికీ ఒకే ఉద్దేశము, యేసు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడాలి, అందుకని నన్ను ఆశీర్వదించండి. నేను యేసు ప్రభు యొక్క రాకడలో ఎత్తబడాలి కాబట్టి నన్ను ఈ కార్యము నుండి విడిపించండి. నేను దేవుని రాజ్యములో మీతో కూడా ఉండవలను కాబట్టి నన్ను ఈ విధముగా ఆశీర్వదించండి, మీ నామముని మహిమపరచుటకు ఒకే ఉద్దేశముతో అడిగినప్పుడు మికాయేలు దూత మన కొరకు సహాయం కొరకు వచ్చుచున్నాడు. మన ప్రార్థనలకి ఏ అపవాదియు ఏ రాజ్యాధిపతియు ఆటంకపరచలేడు. మికాయేలు దూత, ఆ ప్రధాన దూత యొక్క శబ్దమే మన యొక్క ప్రార్థనలు అన్నిటికీ జవాబుని తీసుకొని వచ్చుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ప్రధాన దూత యొక్క శబ్దము. రెండవదిగా యూదా పత్రికలో మనము చదువుతున్నప్పుడు అక్కడ ప్రధాన దూత అయిన మికాయేలు మోషే యొక్క శరీర విషయంలో
దర్కించుచున్నాడు. యూదాపత్రిక 9వ వాక్యముని చదవండి. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరంను గూర్చి తర్కించినప్పుడు దూషించి తీర్పతీర్చ తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అనెను. Yet Michael the archangel, when contending with the devil, he disputed about the body of Moses, does not bring against him a railing accusation, but said, The Lord rebuke thee. ప్రధాన దూత యొక్క శబ్దముతో యేసు ప్రభు రావడానికి మరొక కారణము, మన యొక్క శరీరము సాతానుడి చేతిలో అప్పగించబడలేదు. మికాయేలు దూత యొక్క శబ్దంతో ఎందుకు వస్తున్నారంటే, మరణించినను బ్రతికి ఉండినను మన శరీరం మీద సాతానుడికి అధికారము లేదు. ఆ విషయంలో మికాయేలు దూత యుద్ధము చేయించున్నాడు. చెప్పాలంటే మోషే కనాన్ దేశంలో ప్రవేశించలేదు, కానీ మోషేని దేవుడే పాతిపెట్టి ఉన్నారు. మోషే యొక్క శరీరం మీద సాతానుడికి అధికారం అని ఇవ్వలేదు. అది పాత నిబంధన కాలంలో. క్రొత్త నిబంధన కాలంలో ఇంకా చెప్పాలంటే చనిపోయే పరిశుద్ధుడి యొక్క శరీరం మీద మాత్రమే కాదు, చనిపోయే పాపి యొక్క శరీరం మీద కూడా సాతానుడికి అధికారం లేదు. చనిపోయే పాపి యొక్క ఆత్మ మీద కూడా సాతానుడికి అధికారం లేదు. ఎందుకంటే పాతాళమునకు కూడా అధికారి యేసుప్రభువే. ఇప్పుడు మరణమునకు కూడా అధికారి యేసుప్రభువే. కొంతమంది చనిపోయిన తర్వాత వాళ్ళు కనపడ్డారు, వాళ్ళ ఆత్మలు కనపడ్డాయి. ఇవన్నీ అంత అబద్ధం, ఒట్టి అబద్ధమే ఇవన్నీ. చనిపోయిన పాపి అయినా కనపడడు, వాళ్ళు హఠాత్తుగా చనిపోయినా కనపడరు, వాళ్ళు ప్రమాదంలో చనిపోయినా కనపడరు, చంపబడినా కనపడరు. ఎందుకంటే అందరికీ భూమిలో జీవించుచున్న వారైనను మరణించిన వారైనను అందరికీ అధికారి ఇప్పుడు యేసుప్రభువే. వారి యొక్క శరీరం మీదను ఆయనకే అధికారం ఉంది, వారి యొక్క ఆత్మల మీదను అధికారం ఉంది. పరిశుద్ధులైన వారి యొక్క శరీరం మీద మాత్రమే కాదు, పరిశుద్ధులైన వారి యొక్క శరీరము యేసుప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు మికాయేలు దూత యొక్క శబ్దముతో అవి లేపబడుచున్నది. నా మీద సాతానుడికి అధికారం లేదని లేచింది. అదేవిధముగా ధవల సింహాసన తీర్పునందు, మృతుల యొక్క తీర్పునందు కూడా తీర్పు పొందుచున్న వారు కూడా వారి యొక్క శరీరముని కూడా తీసుకొచ్చి మరణమును పాతాళమును తమలో ఉన్న మృతులని తీసుకొచ్చి దేవుని ముందే నిలబెట్టింది, సాతానుడి ముందు నిలబెట్టదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందువలన చనిపోయిన పాపులైనా సరే, మధ్యలో చనిపోయినా సరే, ఎప్పుడు చనిపోయినా వారి అందరి యొక్క శరీరం మీద యేసుప్రభుకి అధికారం ఉంది. పరిశుద్ధుల యొక్క శరీరం మీదైనా పాపుల యొక్క శరీరం మీదైనా. అలాగైతే పాపుల యొక్క శరీరముని మీద కూడా యేసుప్రభుకి అధికారం ఉన్నట్లయితే మన యొక్క శరీరము యేసుప్రభు రక్తము ద్వారా కడగబడి ఆయన యొక్క గాయముల చేత స్వస్థత పొంది ఆయన యొక్క చీల్చబడిన శరీరము ద్వారా సమాధానము కలిగి ఈ శరీరం మీద సాతానుడికి దేవుడు అధికారం ఇస్తారా? ప్రధాన దూత యొక్క శబ్దము అని చెప్తే సాతానుడికి నా శరీరం మీద అధికారం లేదని శబ్దం. మికాయేలు దూత సాతానుని గద్దించుచున్నాడు, మోషే యొక్క శరీరం మీద నీకు అధికారం లేదు. మోషే యొక్క శరీరం మీద మాత్రమే కాదు, ఈ ప్రధాన దూత శబ్దముతో రావడానికి కారణమే ఈ భూమిలో ఉన్న ఏ శరీరం మీదను నీకు అధికారం లేదు. ఆ శరీరము, ప్రాణము, ఆత్మయు నాకు సొంతమని తన యొక్క సంపత్తిని ఆయన తీసుకొని పోవటకు వచ్చుచున్నారు. ఎవరి మీదను నీకు అధికారం లేదని. అందుకే మికాయేలు దూత యొక్క శబ్దము, ప్రధాన దూత యొక్క శబ్దముతో ఆయన దిగి వచ్చుచున్నారు. మికాయేలు దూత యొక్క శబ్దం. మూడవదిగా సమయం లేదు, క్లుప్తంగా చెప్పుచున్నాను. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ఈ మికాయేలు దూత యొక్క శబ్దము, ఈ ప్రధాన దూత యొక్క శబ్దం ఎందుకంటే 7వ వాక్యం నుండి చదవండి. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆ ఘటసర్పమును దాని దూతలు యుద్ధము చేసిరి గాని
గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. And there was war in heaven. Michael and his angels fought against the dragon, and the dragon fought and his angels, and prevailed not, neither was there place found any more in heaven. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యేసు ప్రభు యొక్క రాకడకి తర్వాత జరుగుతున్న ఒక కార్యం ఇది. మికాయేలు దూతకును అపవాది యొక్క సైన్యము దూతలకును యుద్ధము జరిగినప్పుడు వారు గెలవలేక పడద్రోయబడి ఉన్నారు. వారు ముందుగా ఘటసర్పము సంగమునకు విరోధముగా నిలబడి ఉన్నది. సంగమునకు విరోధముగా నిలబడి ఆ జయించిన మగ శిశువుని మృంగివేయవలనని నిలబడి ఉన్నది. కానీ ఆ జయించిన మగ శిశువు కొనిపోయిన తర్వాత యుద్ధము జరిగింది. అప్పుడు పడద్రోయబడి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన జీవితంలో ఈ మికాయేలు దూత యొక్క సహాయము ద్వారా అపవాదిని పడద్రోయబడాలి. ఆకాశములో పరలోకములో ఇక స్థలము లేకపోయేను అంటే ఈ ప్రధాన దూత యొక్క శబ్దమని చెప్పినట్లయితే అపవాది ఓడిపోయి ఉన్నాడు, అపవాది పడద్రోయబడి ఉన్నాడు, అపవాదికి ఇక పరలోక రాజ్యమునకు విరోధముగా ఏ చోటును లేదు, ఇక పోరాడలేడు, మనము జయించి ఉన్నాము అనేదే ఈ ప్రధాన దూత యొక్క శబ్దం. ప్రధాన దూత శబ్దముతో యేసుప్రభు రావడానికి కారణమే అపవాది పడిపోయి ఉన్నాడు, అపవాది ఇక యుద్ధము ఇక లేదు, అపవాది పడద్రోయబడి ఉన్నాడు. మన జీవితంలో కూడా నిశ్చయముగా ఈ దూత యొక్క సహాయము ద్వారా అపవాదిని జయించాలి, అపవాదిని మనము ఓడించవలను. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మూడవదిగా బూరధ్వని. దశలోనికలో మనం చదివినప్పుడు దేవుని బూరధ్వనితో ఆయన దిగి వచ్చుచున్నారు. దీని గురించి ఒక 2 కార్యములని ధ్యానించి మనం ముగించవచ్చు. నిర్గమకాండము 19వ అధ్యాయము 19వ వాక్యమని, 20వ అధ్యాయము 18వ వాక్యమని చదవండి. నిర్గమకాండము 19వ అధ్యాయము 19వ వాక్యమని, 20వ అధ్యాయము 18వ వాక్యమని చదవండి. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను. మోషే మాట్లాడుచుండగా దేవుడు కంఠస్వరము చేత అతనికి ఉత్తరం ఇచ్చుచుండెను. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకు మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేం చేసినని ప్రజలతో చెప్పాను. ముందు వాక్యం 17వ వాక్యం చదవండి. 19 చదవండి. నీవు మాతో మాట్లాడము, మేము విందుము, దేవుడు మాతో మాట్లాడిన ఎడల మేము చనిపోవుదుము. 18వ వాక్యం. ప్రజలందరూ ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బోరధ్వనియు, ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి. And when the voice of the trumpet sounded long and waxed louder and louder, Moses spake, and God answered him by a voice. And all the people saw the thunderings and the lightnings and the noise of the trumpet and the mountain smoking. And when people saw it, they removed and stood afar off. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని బూర శబ్దము. ఈ శబ్దము మోషే దానిని వినుచున్నప్పుడు ఇంకా సమీపించుచున్నాడు. సమీపించగలది దేవుని స్వరము. దేవుడు తన యొక్క కంఠస్వరముతో మోషేతో మాట్లాడుచున్నారు. ఇశ్రాయేల్ జనులైతే ఆ స్వరముని విని దూరముగా వెళ్ళుచున్నారు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. బూర శబ్దం, దేవుని బూర. అక్కడ దశలోనికలో రాయబడినప్పుడు మనుషుల యొక్క బూర శబ్దము కాదు, అది దేవుని బూర శబ్దం. ఇశ్రాయేల్ జనులు వారు ఐగుప్తులో జీవించుచున్న కాలములో వారు ఐగుప్తు యొక్క పద్ధతుల్ని బట్టి జీవించి అలవాటు అయిపోయి ఐగుప్తుల యొక్క ఆహారముని తిని ఐగుప్తుల యొక్క పలు విధములైన స్వభావములని నేర్చుకొని వారి యొక్క అలవాటులోనే ఆచారముల్లోనే ఎదిగి ఇప్పుడు కనాన్ దేశమునకు వెళ్ళడానికి ముందు ఒక బూర శబ్దం వినబడుచున్నది.
వారి యొక్క అలవాట్లని మార్చడానికి దేవుడు వారికి 10 ఆజ్ఞలను ఇచ్చుచున్నారు. వారి యొక్క ఆచారములు ఇక మీదట ఐగుప్తులో మీరు చేసినట్టే చేయవద్దు, ధర్మశాస్త్రం ఇది, ఈ ధర్మశాస్త్రముని బట్టి జీవించండి అని ఒక బూర శబ్దము. ఈ దేవుని బూరని కృత నిబంధన కాలంలో మనం ధ్యానించి చూసినట్లయితే మన యొక్క జీవితంలో ఇంతవరకు మనము లోకానుసారముగా లోకం యొక్క అలవాట్లు, లోకం యొక్క పద్ధతులు, లోకం యొక్క ఆచారములు, వీటిని బట్టి జీవించిన మనల్ని పరలోక రాజ్యం యొక్క పద్ధతులని బట్టి జీవించుచున్న ఒక బూర శబ్దం, దేవుని బూర. మీరు ఇక మీదట లోకానుసారము కావద్దు, పరలోక రాజ్యం యొక్క ఆచారముని బట్టి చేయండి. ఒక బిడ్డ జన్మించబడినట్లయితే పరలోక రాజ్యంలో ఏం చేస్తారు? పరలోక రాజ్యం యొక్క ఆచారం ఏంటి? దానిని చేయాలి. అదే బూర శబ్దం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని బూరతో ఆయన వచ్చుచున్నారంటే వారు ఇక మీదట మీకు లోకములో జీవితము లేదు, పరలోక రాజ్యములో యుగాయుగములు యేసు ప్రభుతో ఇలాగే జీవించబోతున్నారని ఒక బూర శబ్దం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే దేవుని బూరతో వచ్చుచున్నారు. ఆ బూర శబ్దం వినబడినప్పుడు ఇప్పుడు మన యొక్క జీవితంలో మనకు వినబడుచున్న బూర శబ్దమని విని మన యొక్క పద్ధతులు, మన యొక్క ఆచారములు, మన యొక్క అలవాట్లు ఇవన్నీ మార్చుకొని పరలోక రాజ్య సంబంధమైన అలవాటు మనకు రాకపోతే యేసు ప్రభు యొక్క రాకడలో ఆ వినబడుచున్న బూర శబ్దమును మనకు వినబడదు. దేవుని బూర శబ్దం అది. దేవుని యొక్క బూర శబ్దం వినబడుటకు కారణం, మొదటి కారణము మన యొక్క పద్ధతులు, అలవాట్లు, మన యొక్క ఆచరణలు. మనము ఐగుప్తులో 430 సంవత్సరములు వారు జీవించి ఉన్నారు. వారు వెళ్ళి వారి యొక్క అలవాటును బట్టి జీవించారు. అన్నీ వారి యొక్క పద్ధతుల్లో మారిపోయారు. కానీ దేవుడు దానిని మార్చాలని కోరి ఉన్నారు. దేవుడు దానిని మార్చవలనని కోరే ఈ బూర శబ్దమని వినిపించి ఉన్నారు. మోషే ఆ పద్ధతులని మార్చాలనుకున్నాడు కాబట్టి ఆ బూర శబ్దం వినే కొద్దీ ఇంకా ఆ సీనాయి పర్వతం ఎక్కి వెళ్ళి ఉన్నాడు. ఎవరైతే ఈ బూర శబ్దమని బట్టి లోకం యొక్క పద్ధతులని మాని పరలోక రాజ్య సంబంధమైన పద్ధతులు గలవారుగా మారాలని కోరుచున్నారో వారు ఇంకా బూర శబ్దమని విని కొనిపోబడతారు. ఎవరైతే మేము ఈ లోకం యొక్క పద్ధతులని మానము, పుట్టినప్పుడు లోకములో ఏం చేస్తారో అదే చేస్తాం, వాళ్ళు ఎదిగినప్పుడు లోకానుసారంగా ఏం చేస్తారో అదే చేస్తాం, పెళ్లి చేసినప్పుడు లోకానుసారంగా ఏం చేస్తారో అదే చేస్తాం, చనిపోయినప్పుడు లోకానుసారంగా ఏం చేస్తారో అదే చేస్తాం అంటే ఆ బూర శబ్దం వినబడదు. ఇశ్రాయేల్ జనుల్లాగే మోషేతో చెప్పుచున్నారు. ఆ బూర శబ్దం వినే కొద్దీ దూరముగా వెళ్ళి మీరు విని చెప్పండి, మేము వినమంటున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో దేవుని బూర శబ్దము అంటే ఒక్కొక్క పరిస్థితుల్లో ఆ ప్రాంతమని బట్టి దేవుడు ఆ జీవితం యొక్క పద్ధతులని మార్చుచున్నారు. అదే దేవుని బూర శబ్దం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ మనుషుల యొక్క బూర శబ్దం వచ్చి అనేక సందర్భముల్లో వినబడి ఉన్నది, కానీ దేవుని యొక్క బూర శబ్దం వినబడినది కొన్ని సందర్భముల్లో మాత్రమే. ఈ మొదటి కార్యం, ఈ బూర శబ్దం అనేది మన యొక్క పద్ధతులని, లోకం యొక్క పద్ధతులని మార్చటానికి మ్రోగించబడి ఉన్న బూర శబ్దం. రెండవదిగా సంఖ్యాకాండము 29వ అధ్యాయంలో మొదటి వాక్యంని చదవండి. 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధముగా కూడవలెను. మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. నిర్దోషమైన ఒక కోడెదూడను, ఒక పొట్టేలును యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా అర్పింపవలెను. వాటి విధి ప్రకారముగా అమావాస్యకు అర్పించు. And in the 7th month, on the first day of the month, ye shall have an holy convocation.
Ye shall do no servile work. It is a day of blowing the trumpets unto you. తెలుగులో ఆ మాట లేదా? మొదటి వాక్యం చదవండి మరలా. 7వ నెల మొదటి తేదీన మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. మీరు జీవనోపాధి అయిన పనులేమీ చేయకూడదు. అది మీకు శృంగధ్వని దినము. అది మీకు శృంగధ్వని దినము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ దేవుడే చెప్పుచున్నారు, మీరు సమాజముగా సమకూడి వచ్చుటకు దానిని గురించి చెప్పుచున్నారు. అది మీకు శృంగధ్వని దినము, అది బూరని ఊదుచున్న దినము. యేసుప్రభు యొక్క రాకడలో ఆయన ఎందుకు దేవుని బూరతో వచ్చుచున్నారు, ఎందుకు ఆ బూర శబ్దముతో వచ్చుచున్నారంటే, ఆయన ఆ రోజు ఈ బూర శబ్దమని విని దేవుని సన్నిధానములో సమకూడి, దేవుని సన్నిధానములో ఆలస్యం చేయకుండా సమకూడిన వారు అందరినీ మరలా తన యొద్దకు చేర్చుటకు అది బూర శబ్దం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని బూరతో వచ్చుచున్నారు. ఈ దేవుని బూరని విని మనము దేవుని యొక్క సన్నిధానములో సమకూడాలి. ప్రతి ఆయన యొక్క పరిశుద్ధమైన దినములలో దేవుని సన్నిధానములో ఎల్లప్పుడూ మనము పిలువనంపుచున్నప్పుడు అంతా దేవుని సన్నిధానములో సమకూడాలి. మీరు పిలువనంపుడి, బూరని ఊది పిలువనంపుడి, సమాజ్యమని సమకూర్చుడి అని మనం ఆమోస్ గ్రంథంలో చదువుతున్నాం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ దేవుని బూర అని చెప్పినట్లయితే దేవుని సంఘములో సమాజముగా సమకూడి వచ్చుచున్న అనుభవములు. ఇప్పుడంతా దేవుని శబ్దమని విని దేవుని సంఘములో మనము సమకూడుచున్నామో, ఆ సమకూడుచున్న అనుభవము ద్వారా దేవుడును యేసు ప్రభు కూడా ఆ దేవుని బూర శబ్దముతో వినినప్పుడు వచ్చినప్పుడు మనము సమకూడుచున్నాం. ఇప్పుడు సమకూడే అలవాటు ఉంటేనే అప్పుడు సమకూడతాం. ఇప్పుడు నిర్లక్ష్యముగా, ఇప్పుడు ఎలా ఆలస్యంగా, ఇప్పుడు ఎలా మనం నిర్లక్ష్యముగా నిర్విసారముగా, ఇప్పుడు ఎలా మనం లేటుగా సమకూడుచున్నామో, ఆ బూర శబ్దమని వినినప్పుడు అప్పుడు కూడా లేటుగా సమకూడితే వెళ్తామా? యేసుప్రభు రాకడలో ఎత్తపడతామా? ఈ బూర శబ్దము, ఈ దేవుని బూర శబ్దము మనందరినీ ఒకే సమాజ్యముగా సమకూర్చుచున్న ఒక శబ్దము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఆ బూర ఇది శృంగధ్వని, ఈ శృంగధ్వని యొక్క దినం ఇది. ఈ దినము మన యొక్క జీవితంలో యేసుప్రభు యొక్క రాకడలో ఎత్తబడవలను, ఆ దేవుని బూర శబ్దముని వినవలనంటే ఇప్పుడు ఆ బూర శబ్దముని విని ప్రతిరోజు దేవుని సన్నిధానములో ప్రతి ప్రార్థనలోనూ ఆరాధనల్లోనూ పాలు పొంది ఆ బూర శబ్దం యొక్క శబ్దమునకు మనం సమకూడతాం. ఆలస్యం చేయము, తొందరగా రెప్పపాటులో జరిగే విషయం అది. అందుకే యేసు ప్రభు ఆయన ఆర్భాటముతో, ఆయన ప్రధాన దూత యొక్క శబ్దముతో, దేవుని బూరతో ఆయన వచ్చుచున్నారు. అందరిని కూడా కన్నులు మూసుకుందాము. ఈరోజు మన యొక్క జీవితంలో దీనిని మనం అనుభవించాలి. ఆయన వచ్చినప్పుడు నిశ్చయముగా ఆ స్వరముని వినాలి. మన యొక్క చెవులు తెరవబడాలి. ఈ వాక్యములు కూడా చెవిగలవారు వినుగాక అని చెప్పబడుచున్నది. ఎవరునూ బలవంతము కాదు. యేసు ప్రభు ఎందుకు చెవిగలవారు వినుగాక అని చెప్పి ఉన్నారంటే, ఎవరునూ బలవంతము కాదు, వాంఛించుచున్న వారికి అనుగ్రహించబడుచున్న ఒక ఆశీర్వాదం ఇది. ఎవరైతే వాంఛించుచున్నారో, ఎవరైతే ఆసక్తితో కోరుకొనుచున్నారో, ఎవరైతే వినవలనని వాంఛతో ఉన్నారో, ఎవరు చెవులని తెరిచి వినుచున్నారో వారికి ఇవ్వబడుచున్న ఒక ఆశీర్వాదం ఇది. ఈరోజు అందరిని కూడా మన యొక్క చెవులు తెరవబడుటకు సమర్పించుకొనుదాము. చెవులని తెరిచి ఆయన యొక్క స్వరముని వినుటకు సమర్పించుకొనుదాము. ఆ శబ్దం వినబడును. ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో ఆయన బయలుపరచబడినప్పుడు ఆ శబ్దమునకు మన యొక్క శరీరము రూపాంతరము చెందుచున్నది. ఇప్పుడు ఆ శబ్దమును విని మన యొక్క శరీరంలో ఏదైనా క్రియ జరుగుతున్నదా? దేవుని శబ్దముని వినినప్పుడు మన యొక్క హృదయంలో ఏమైనా క్రియ జరుగుతున్నదా? మన యొక్క మనసులో ఏమైనా క్రియ జరుగుతున్నదా? ఇప్పుడు జరగాలి. ఆ శబ్దము
దేవుని మాటకు, దేవుని వాక్యములకున్న ఆ శబ్దములకు మనలోకి క్రియ జరిగినప్పుడే, ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, ఆయన దేవుని బూరతో వచ్చినప్పుడు మనలో ఒక రూపాంతర క్రియ కూడా జరుగుతున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రధాన దూత శబ్దముతో, ప్రధాన దూత శబ్దముతో, ఆర్భాటముగా కడబురధ్వనితో రారాజుగా ఏదెంతురు. నా ప్రభు మేఘములో రారాజుగా ఏదెంతురు. నా ప్రభు మేఘములో ప్రధాన దూత శబ్దముతో, ప్రధాన దూత శబ్దముతో, ఆర్భాటముగా కడబురధ్వనితో రారాజుగా ఏదెంతురు. నా ప్రభు మేఘములో రారాజుగా నా ప్రభు మేఘములో ప్రధాన దూత శబ్దముతో, ఆమేన్, ఆర్భాటముగా కడబురధ్వనితో రారాజుగా ఏదెంతురు. నా ప్రభు మేఘములో రారాజుగా రారాజుగా ఏదెంతురు. నా ప్రభు మేఘములో రారాజుగా ఈరోజు ఈ వాక్యం యొక్క స్వరమునకు, మనం వినుచున్న ఆ ధ్వని యొక్క స్వరమునకు మనలో ఒక క్రియ జరిగినట్లయితే, నిశ్చయముగా యేసు ప్రభు యొక్క రాకడలో ఆ శబ్దం వినబడినప్పుడు కూడా మనలో ఒక క్రియ జరుగుతున్నది. ఈరోజు మనలో ఒక క్రియ జరగనివ్వండి. మన యొక్క నడునెత్తి నుండి అరికాలు వరకు ఒక క్రియ జరగనివ్వండి. ప్రాణ, ఆత్మ, శరీరములలో ఒక క్రియ జరగనివ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క శిష్యులు కానావు అనే ఊరికి వెళ్ళుచున్నప్పుడు వారితో యేసు ప్రభు మాట్లాడుతూ వెళ్ళి ఉన్నారు. యేసు ప్రభు ఎవరో వారు తెలియకుండానే వెళ్ళి ఉన్నారు. కానీ వారు చెప్పుచున్నారు, ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన యొక్క హృదయం రగులుకొనలేదా? ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నప్పుడు మన యొక్క హృదయం రగులుకొనటం లేదా? మనలో ఒక పశ్చాత్తాపము కలగటం లేదా? మనలో ఒక క్రియ జరగట్లేదా? ఆమేనయ్యా, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మన దేవుడు ఆయన ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బూరతో మన కొరకు ఆయన దిగి వచ్చుచున్నారు. ఈ ఆర్భాట ధ్వని ద్వారా, ప్రధాన దూత శబ్దము ద్వారా, దేవుని బూర ద్వారా ఇంతవరకు మన జీవితంలో జరిగిన క్రియ కాకుండా యేసు ప్రభు యొక్క రాకడలో చివరిగా ఒక క్రియ జరుగుతున్నది. మరణమని, పాతాళమని జయించి లేచుచున్నాము. ఇక మీదట ఈ మట్టి అయిన శరీరము లేదు, మహిమ కలిగిగా మారుచున్నది. హల్లెలూయా.